ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశం అంటే కళలకి, పండగలకి, సాంప్రదాయాలకి పుట్టినిల్లు. గతంలో మన పెద్దలు ఈ పండగలు ఎంతో ఘనంగా నిర్వర్తించేవారు. అవి కాలక్రమేణా ఈ పండగలు అంతంత మాత్రం జరుగుతున్నటువంటి సందర్భంలో నేటి యువతకి ఇవన్నీ తెలియజేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ బీసీ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. పండగలంటే గుర్తొచ్చేది సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటే 3 రోజులు ఘనంగా నిర్వర్తించే పండగ. ఆ సంక్రాంతి పండగ నేటి యువతకి పూర్తిగా తెలియజేయాలని సదుద్దేశంతో భోగమంట ఏర్పాటు చేయడం. హరిదాసు ఇంటింటికి వచ్చి హరిదాసు హరికీర్తనలు చేసి ఆశీర్వాదాలు ఇచ్చే కార్యక్రమం హరిదాసులను ఏర్పాటు చేశాం. గంగిరెద్దులు, సంక్రాంతి అంటే ముందుగా వచ్చేది ఇంటింటికి గంగిరెద్దులు. ఆ గంగిరెద్దుల చేత కూడా ఆశీస్సులు ఇప్పించే కార్యక్రమం. అలాగే కోలాటం, ఇది ఒక సాంప్రదాయ కోలాటం. ఆ కోలాటం, అలాగే భరతనాట్యం, కూచిపూడి, అలాగే పిండి వంటలు. అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముగ్గులు, ముగ్గుల పోటీలు. ఆ ముగ్గుల పోటీలు కూడా నిర్వర్తిస్తున్నాం. పిండి వంటలు కూడా ట్రెడిషనల్ ఫుడ్, అరిసెలు లేదా జంతికలు, సున్నుండలు, ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ని కూడా అందరికీ పెట్టే కార్యక్రమం. ఇవన్నీ కలిసి ఇక్కడ గరగ నృత్యాలు, హరిదాసులు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. సంక్రాంతి వాతావరణం కేవలం కోడి పందాలకే పరిమితం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.